నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్పిన కదా ఇప్పటివరకు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దాని మీద నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు బ్రదర్. నేను చెప్పిన కదా వాళ్ళకి సంబంధించింది. మీరు ఒక రిటైర్డ్ పోలీస్, అంటే పోలీస్ పదవికి రాజీనామా చేసి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. మీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. అంటే ఇక్కడ ఎట్లా చూడాలంటే సార్, దేశ భద్రత అంటున్నారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ విషయం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాను నేను. కానీ దీని మీద నేను ఎలాంటి కామెంట్ కూడా చేయను. అదే మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నేను జెడ్పీటీసీ మాట్లాడుతున్నా, స్థానిక జెడ్పీటీసీ గారు మాట్లాడుతున్నా. మొన్న జరిగిన సిద్దిరెడ్డి హత్యలో వాస్తవంగా ఆ రోజు అన్న అంతవరకు ఎంపీ ఎలక్షన్లో మా ఎమ్మడి 3 రోజులు అంటే నేను ఎంపీపీ గారు సీనియర్ గారు తిరగడం జరిగింది. కానీ అంతవరకు కొంచెం భయంగా, నాకు భయం ఉంది అంటే రాజకీయంగా నన్ను ఏమో చేస్తానన్న భయం ఉంది అన్నాడు. అన్న ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు అంటే, లేదమ్మా నాకు కొద్దిగా భయమే వస్తుంది, మీరైతే రండి మీ అమ్మని నేను తిరుగుతాని మా ముగ్గురే తిరగడం జరిగింది. కాబట్టి ఈ కేసు ఇంతవరకు 4 రోజులు అవుతున్నా ఇంతవరకు పోలీస్ యంత్రాంగం బయటకు పెట్టకపోవడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మాకు రేపు భద్రత ఎలా ఉంటుందని మాకు వార్నింగ్లు రావడం జరిగింది. గతంలో జూపల్లి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా భర్త చిన్నారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసలేని ఒక మాట రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు 116 ఎకరాల ల్యాండ్ విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు దానికి ముందుండి ఈ ముందున్నందుకు చేసినందుకు అతను చిన్నారెడ్డి టార్గెట్ పెట్టి మండలంలో ముగ్గురము ప్రధానంగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మేమంతా ప్రధానంగా ఉన్నాం. వీళ్ళ ముగ్గురిని నా సొంత మండలంలో వీళ్ళ ముగ్గురిని అతమారిస్తే నాకు ఎవరు అడ్డు రాదు, నా సొంత మండలాన్ని దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కక్షాపూర్తి చేసినాం. మాకు చాలా భయం వేసింది. మన ఎంపీ ఎలక్షన్లో సారు, ఇక ఎస్పీ ప్రవీణ్ సార్ కానీ, మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సార్ గారు మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ శ్రీధరన్న ఈరోజు ఆయన ఇన్ని రోజులైనా ఇంకా అత్తే బయటికి రాకపోతే మాకు చాలా తిరగాలంటే భయమవుతుంది. కానీ ఇలాంటి బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు. ఏదైనా ఇప్పుడు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఎవరు ఏంది అనేది. అది మీరు పోలీస్ యంత్రాంగము కాక మీ ప్రెస్ ఇప్పుడు మీ మీడియా నుంచి ముందుకు వచ్చి అతను దోషులను బయటికి పెడితే మీ అందరికీ నా యొక్క విన్నపం చేసుకుంటా. మాకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.